నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఈరోజు మనము అడీనియం ప్లాంట్ని కొమ్మలతో ఎలా పెంచాలి అనే దాని గురించి అయితే చూద్దాము. మనము ఇంతకు ముందు వీడియో చేసాం కదా, ప్రూనింగ్ వీడియో. అది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అంటే ప్రూనింగ్ చేసిన తర్వాత మన కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల్ని ఇప్పుడు మనము కటింగ్స్ అనేవి అంటే 4 days తర్వాత కానీ లేదా 1 week అయినా పర్లేదు తర్వాత కానీ మనము కటింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆ కటింగ్స్ ఎలా పెట్టుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు మొన్న ప్రూనింగ్ చేసాం కదా, మొన్న వీడియో ఎవరైనా చూడకపోతే వారి కోసం అండి. ఇప్పుడు మనము ఫ్రెష్గా ఇలాగా అడీనియం ప్లాంట్ కటింగ్స్ అనేవి తీసుకుంటాం కదా. ఇక్కడ ఈ లిక్విడ్ అనేది కాటన్తో తుడిచేయాలండి. తుడిచేసిన తర్వాత చూసారు కదా, మనము 45° యాంగిల్ కట్ అనేది తీసుకుంటాం కదా. తీసుకున్న తర్వాత మనము దాల్చిన చెక్క పౌడర్లో పెట్టేసి ఒక 4 days కానీ 1 week కానీ పక్కన పెట్టేసేయాలండి. ఈ దాల్చిన చెక్క పౌడర్ అనేది మనకు యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. అలాగే రూట్స్ అనేవి తొందరగా రావడానికి హెల్ప్ చేస్తుందండి. ఇలాగా దాల్చిన చెక్క పౌడర్ కానీ పసుపు కానీ మీరు అప్లై చేయండి. లేదంటే సాఫ్ ఫంగిసైడ్ దొరుకుతుందండి మనకు. సాఫ్ ఫంగిసైడ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏదైతే కొమ్మ ఉందో మనము ఇక్కడ అప్లై చేసాం కదా సినమన్ పౌడరు, ఇక్కడ ఇది అనేది ఒక 4 days కానీ ఒక 1 week కానీ డ్రై అయిపోవాలండి. ఇప్పుడు మనం ఇంతకు ముందు అంటే ఇది కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియదు కదా, వాళ్ళ కోసం అనేది ఒక కటింగ్ నేను ఇలా పెట్టి చూపించాను. ఆల్రెడీ మనము ఇంతకు ముందు ప్రూన్ చేసాం కదా మొన్న, చూసారా. ఇంకా చాలా ఉన్నాయండి ప్రూన్ చేయాల్సినవి, కానీ నాకు ఇప్పటికే చాలా ఉన్నాయి, అందుకనేసి మీకు చూపించడం కోసం. ఇక్కడ చూసినట్లయితే మీరు చూసారా ఏ విధంగా డ్రై అయిపోయాయో కొమ్మలు అనేవి. చూసారా, ఇక్కడ చూడండి ఎలా డ్రై అయిపోయాయి. ఇలా మనకు కంప్లీట్గా ఒక 4 రోజులు కానీ లేదా ఒక వారం కానీ మనము ఇలాగా డ్రై అవనివ్వాలండి. మనము దాల్చిన చెక్క పౌడర్ పెట్టాం కదా, చూసారా ఇలాగా కంప్లీట్గా డ్రై అయిపోవాలి. అప్పుడే మనకు ప్లాంట్ కొమ్మ గ్రోత్ అనేది బాగుంటుందండి. ఇప్పుడైతే ఈ కొమ్మల్ని ఎలా పెట్టాలో చూద్దాము. ఇక్కడ మనము ఇన్ని కటింగ్స్ పెట్టుకుంటున్నాం కదండి, ఇన్ని కటింగ్స్ గ్రోత్ ఉండవండి. వీటిలలో కొన్ని ఫంగల్ మనము ఎంత కేర్ తీసుకున్నా కూడా మనం ఇన్ని కటింగ్స్ పెట్టుకుంటే కొన్ని అనేది ప్రాపగేట్ అవుతాయి, కొన్ని అనేది ప్రాపగేట్ అవ్వు. అన్నీ కూడా ఖచ్చితంగా ప్రాపగేట్ అవుతాయని మనము చెప్పలేమండి. కాబట్టి మనము ఇన్ని కటింగ్స్ పెట్టుకుంటే కొన్ని అయినా మనకు గ్రోత్ అనేది ఉంటుంది. నేనైతే ఆల్మోస్ట్ అన్ని కటింగ్స్తో పెట్టుకుంటానండి. ఏదో 1-2 మిస్ అవుతాయి తప్ప ప్రతి ఒక్కటి గ్రోత్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసారా ఓన్లీ శాండ్ అండి. మనము ఆల్రెడీ వీటికి దాల్చిన చెక్క పౌడర్ అనేది యాంటీ ఫంగల్గా అప్లై చేసాం కదా, మళ్ళీ కూడా చూసారు కదా ఇక్కడ శాండ్ ఒక్కటే అండి. లేదంటే మీరు గార్డెన్ సాయిల్ అయినా కూడా వాడచ్చు. ఇక్కడ కొంచెం అంటే ఈ ఇసుకలో ఏదైనా ఫంగల్స్ అనేవి ఉన్నా కూడా మనకు ఈ కొమ్మకు అనేవి అటాక్ కాకుండా ఉంటాయి. కాబట్టి ఇందులో కూడా కొంచెం సినమన్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం చూసారు కదా ఇలాగ కంప్లీట్గా డ్రై అయిపోయినాయి. చూసాయి కదా, లీవ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేయండి. ఈ కొంచెం లీవ్స్ ఉన్నా కూడా ఏం పర్లేదండి, ఏం కాదు. చూసారు కదా ఇలాగ లీవ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేయండి. ఇక్కడ చూసారా కంప్లీట్గా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ వరకు 2 inches డీప్గా అనేది కటింగ్స్ పెట్టేసేయండి. నేనైతే ఇలానే పెట్టేస్తూ ఉంటానండి. మీరు ఇప్పుడు కటింగ్స్ పెట్టుకుంటారు కదా ఫిబ్రవరిలో కనుక కటింగ్స్ పెట్టుకుంటే మళ్ళీ జూన్ వరకు కూడా ఆ కటింగ్స్ని అలాగే ఉంచేసేయండి. జూన్లో ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోండి. ఒకవేళ జూన్లో కనుక కటింగ్స్ పెట్టుకున్నారనుకోండి, ఫిబ్రవరిలో మళ్ళీ ఫిబ్రవరి వస్తుంది కదా, అప్పుడు అనేది ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. అన్ని కటింగ్స్ కూడా సక్సెస్ అవుతాయండి. మనము ఎంత చిన్న కటింగ్ పెట్టినా కొన్ని పోతాయేమో తప్ప అన్నీ కూడా కటింగ్స్ అనేవి 100% సక్సెస్ అవుతాయి. ఈ ప్లాంట్ కొనాలంటే మనకు బయట చాలా కాస్ట్ ఉంటుందండి. మీకు తెలుసు కదా అందరికీ ఎంత కాస్ట్ ఉంటుంది అనేది. ఇలాగా కటింగ్స్ అన్నీ కూడా పెట్టేసేయండి. ఇది చూసారా, ఇది మనకు 4 days అనేది పక్కన పెట్టాం కదా, కొంచెం స్టెమ్ అనేది మెత్తబడినట్లుగా ఉంటుంది. అంటే అందులో ఉన్నటువంటి వాటర్ అనేది డ్రై అవుతుంది అనమాట. అప్పుడు మనకు ఈ యొక్క స్టెమ్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇలా పెట్టుకున్నారు కదా, పెట్టిన తర్వాత ఒకసారి వాటర్ చేయండి. మళ్ళీ వాటర్ ఎప్పుడు చేయాలి, ఒకసారి వాటర్ చేసిన తర్వాత అని అడిగారండి. సాయిల్ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే పైన సాయిల్ అనేది డ్రై అవ్వకుండా చూసుకుంటే చాలు. అలాగనేసి
ఎక్కువ ఓవర్ వాటరింగ్ కూడా ఇవ్వకూడదండి. ఎక్కువ ఓవర్ వాటరింగ్ చేస్తే ఏమవుతుందంటే ఈ స్టెమ్ అనేది కుళ్ళిపోతుంది. కాబట్టి ఓవర్ వాటరింగ్ అనేది చేయకుండా ఒక 2-3 రోజులకు ఒకసారి కొంచెం వాటర్ అనేది పైన సాయిల్ డ్రై అయిందా లేదా అనేది చూసుకొని 3 డేస్కి ఒకసారి కానీ 4 డేస్కి ఒకసారి కానీ వాటర్ ఇవ్వండి. మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఫిబ్రవరిలో కనుక కటింగ్స్ పెట్టుకుంటే జూన్ వరకు ఇదే పాట్లో అలాగే ఉంచేసేయండి. జూన్కి ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోండి. జూన్లో మీరు కొమ్మలు కనుక పెట్టుకుంటే మళ్ళీ ఫిబ్రవరిలో ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోండి. నేనైతే అలానే చేస్తూ ఉంటానండి. ఇక్కడ చూసారా, ఇవి నేను జూన్లో పెట్టుకున్నటువంటి కటింగ్స్ అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఎన్ని కొమ్మలు ఉన్నాయో. ఒక్కటి కూడా అండి, ఒక్కటంటే ఒక్కటి కూడా ఎక్కడ కూడా మీకు ఫంగల్ అనేది చనిపోవడం అలాగే ఏమీ లేదండి. ఆల్రెడీ మనము జూన్లో పెట్టుకున్న కటింగ్స్ ఇవి. చూసారా, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. ఎన్ని కటింగ్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు నేను ఈ ఫిబ్రవరిలో అనేది ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటానండి. ఇవి ఇలాగా నేను ప్రతిసారి అలాగే చేస్తున్నాను. చూసారు కదా, ఇవి కూడా అండి ప్రతి ఒక్క పార్ట్లో కూడా అలాగా కటింగ్స్ అనేవి పెట్టిస్తూ ఉంటాను. చూసారా ఎంత బాగా రూట్స్, చిన్న సన్న స్టెమ్ కటింగ్ అండి, ఎంత బాగా రూట్స్ వచ్చాయో చూసారు కదా. మనము ఈ సీజన్లో బెస్ట్ సీజన్ అండి మనకు. సమ్మర్ అనేది ఈ అడూనియం ప్లాంట్స్కి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నా, కొమ్మలు పెట్టుకోవాలన్నా, ప్రూనింగ్ చేసుకోవాలన్నా కూడా ఇది వచ్చేసి మనకు అడీనియం మొక్కలకి బెస్ట్ టైము. మీరు అంటే మనము ఫిబ్రవరిలోనే కనుక ప్రూనింగ్ అనేది చేసుకుంటే ఫ్లవరింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి. పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా, వాటికి మనము ఇప్పుడు కనుక ప్రూనింగ్ చేసుకుంటే సమ్మర్లో అంతా ఫుల్గా ఫ్లవరింగ్ ఉంటుంది. కాబట్టి మనము ఫిబ్రవరి మార్చిలో ఎప్పుడైనా సరే మీరు ప్రూనింగ్ అనేది చేసుకోండి. కొమ్మలు కూడా అప్పుడే పెట్టేసుకోండి. చూసారు కదండి అడీనియం ప్లాంట్ని కొమ్మలతో ఎలా పెట్టాలనేది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. తప్పకుండా ఒక లైక్ కమెంట్ అనేది ఇవ్వండి. మీ లైక్స్ కమెంట్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.